హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఉపాధి పనికి పోయేస్తున్నాను ఫ్రెండ్స్. ఎండ అయితే బాగా కొట్టింది ఫ్రెండ్స్. ఇగో చెమటలు అయితే గారిపోతున్నాయి. ఎన్ని నీళ్ళు తాగినా దూపారతలేదు ఫ్రెండ్స్. అందుకే నేనైతే లెమన్ జ్యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. లెమన్ జ్యూస్ తాగితే కూడా చల్వ ఫ్రెండ్స్. నేనైతే 3 నిమ్మకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. కుండలో వాటర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎండాకాలం అయితే కుండ పెట్టుకుంటే బాగుంటుంది. ఆ నీళ్ళతోటి ఇంకా లెమన్ జ్యూస్ చేసుకుంటే తాగితే కూడా దూపారుతుంది ఫ్రెండ్స్. ఇక కుండ లేని వాళ్ళు ఈ లెమన్ జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో 5 నిమిషాలు పెట్టుకున్నా సరిపోతుంది. నేనైతే ఒక స్పూన్ సబ్జా గింజలు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా సబ్జా గింజలు చల్వ ఫ్రెండ్స్, అందుకే వేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. వేసుకోండి, బాగుంటుంది. ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. హాఫ్ స్పూన్ తీసుకున్నాను సాల్ట్. ఒక 3 స్పూన్ చక్కెర తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. 1 2 3. ఇప్పుడు ఈ క్వాంటిటీ బట్టి ఒక 4 గ్లాస్ నీళ్ళు తీసుకుంటాను ఫ్రెండ్స్, సరిపోతుంది కరెక్ట్గా. 5 తీసుకున్నాను అనుకో కొంచెం తగ్గుతుంది. 4 తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో సబ్జా గింజలు వేసినాం కదా ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాలు ఇక నానబెట్టుకుంటే లడ్డుగా ఉబ్బుతాయి ఫ్రెండ్స్. అలా అయితే టేస్ట్ బాగుంటుంది. 5 నిమిషాలు పక్కకు ఉంచి తర్వాత పోసుకొని తాగండి ఫ్రెండ్స్. ఇప్పుడే అయితే చిన్న చిన్నగా ఉంటాయి, అవి ఉబ్బవు. నేనైతే కుండల నీళ్ళు వాడినా కాబట్టి మా పిల్లలు అయితే తొందరగా అడుగుతున్నారు. నేనైతే పోస్తున్నాను ఫ్రెండ్స్. 5 నిమిషాలు అయితే పక్కకు పెట్టుకుంటే సబ్జా గింజలు లడ్డుగా ఉబ్బుతాయి ఫ్రెండ్స్. అలా అయితే బాగుంటుంది లెమన్ జ్యూస్. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.